హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ గంగాని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, పిల్లలు అందరూ కలిసి బయటికి వెళ్దాం మమ్మీ ఎక్కడికన్నా సరదాగా అని చెప్పేసి అన్నారనమాట. సో సండే కదా, వాళ్ళు అడుగుతున్నారు. అసలు ఎప్పుడు అడగరు తీసుకువెళ్ళమని చెప్పేసి. ఇక ఏంటో ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి మమ్మీ, ఇట్లా నో హోటల్లో ఇట్లా కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా తక్కువగా వస్తున్నాయి. ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి మమ్మీ, వెళదాం అని చెప్పేసానంటే ఇక సర్లే అని చెప్పేసి కానీ ఇక బయలుదేరి అయితే వెళ్ళామండి. మా కజిన్స్ వాళ్ళు, మేము అందరం, మా చెల్లి వాళ్ళు అందరం కలిసి, మేమందరం కలిసి అయితే బయలుదేరి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఏమేమి తీసుకున్నాము, అలాగే ఎక్కడికి వెళ్ళాము, పిల్లలు చక్కగా ఎలా ఎంజాయ్ చేశారనేది ఈ వీడియో అంతా చివరి వరకు కూడా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుందన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళాము, ఏం తీసుకున్నాము, ఏమేమి తిన్నాము అనేది అంతా ఉంటుందన్నమాట ఈ వీడియోలో అయితే. వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ అయితే కనుక వీడియోని లైక్ అయితే చేయండి. ఇక మా ప్రయాణం అయితే సాగుతుందన్నమాట. వెళ్తున్నాము ఇక మేమైతే అందరం కలిసి. ఈవినింగ్ 4:30కి అట్లా బయలుదేరి వెళ్ళామన్నమాట. ఇక పనిలో పని కదా, సండే కదా, ఇక ఎలాగో మళ్ళీ రేపటి నుంచి పిల్లలకి స్కూళ్ళు అయితే ఉంటాయి. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి రాలేరు అని చెప్పేసి అని ఇక వాళ్ళు పాపం పనిమాల అడిగారనమాట. మమ్మీ వెళదాము అని చెప్పేసి అని అడిగారనమాట. సో ఇకైతే వెళ్ళిపోయామండి. మామూలుగా షాపింగ్ మాల్కి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం కదా, అక్కడైతే దిగిన తర్వాత జస్ట్ చిన్న ఒక కాఫీ అయితే తాగుతామని చెప్పేసి అని ఒక కాఫీ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. కాఫీ తీసుకున్నాము. పిల్లలకేమో డ్రింక్ ఏదో సోడాను ఏదో ఇప్పించామన్నమాట. సో వీడియో అంతా కూడా తప్పకుండా చూడండి. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది వీడియో అంతట్లో కూడా ఉంటుంది. చూస్తా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియోని అంతటిని చూసి ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కమెంట్ అయితే చేయండి. నేను మరీ మిమ్మల్ని ఎక్కువ బోర్ కొట్టించును. సో ముందు చక్కగా వీడియోని అంతటిని చూసేయండి. నో హోటల్కి వెళ్ళాము, అలాగే మన అంబేద్కర్ బొమ్మకి అయితే, మన డోక్రా బజార్కి అయితే వెళ్ళాము, అలాగే మన షాపింగ్ మాల్స్కి అయితే వెళ్ళాము. చక్కగా చాలా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. చాలా హ్యాపీ అనిపించింది పిల్లలతో. అలా కాకపోతే సండే కావడంతో అండి బాగా రెస్ట్ అనేది బాగా ఉందన్నమాట. అయినా పిల్లలు అడిగారు కాబట్టి తప్పదు కాబట్టి తీసుకెళ్ళాలి కాబట్టి ఇక తీసుకొని అయితే వెళ్ళాము అనమాట. సో ఇక వీడియో కంటిన్యూ అవుతుంది, మీరు చూసేసి ఎంజాయ్ చేసేసేయండి. ఓకేనా అండి? బేల్పూరి అంట. మండి ఎదుగో ఆ సందులో, అదిగో ఆ సందులో ఎదురు చూసుకొని మండికి వెళ్దాం. అటు పదండి వెళ్దాం. ఇప్పుడే ఇష్టం లేదు కదా, నేను తినకూడదు ఇప్పుడు. నైట్ తిన కదా. తినకూడదు అన్నప్పుడే మేము తినాలి. కానీ పదండి మనం వెళ్ళిపోదాం. ఎట్రా మొత్తానికి ఉండిపోతుందా, మన ఇద్దరం ఉందా? ఇదేంటి మ్యాప్ ఎక్కడ ఉందిగా? ట్రెండ్ సెట్ మాల్కి అయితే వెళ్ళామండి. మన బెన్ సర్కిల్ దగ్గర ఉన్న ట్రెండ్ సెట్ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. పిల్లలు వెళ్దామంటే అక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా స్పెషల్గా క్రిస్మస్ ట్రీ అయితే కనపడింది అనమాట.
ఇక మన ఆడవాళ్ళు తెలిసిందేగా క్రిస్మస్ ట్రీ కానీ ఏమన్నా స్పెషల్గా ఏమన్నా కనిపిస్తే తప్పకుండా వెళ్ళి ఫోటో అయితే దిగుతాం కదా. ఇక అదే జరిగిందనమాట. ఫోటో అయితే దిగాను నేను అక్కడ. చాలా హ్యాపీ అనిపించింది. మా చిన్నబాబు అయితే తీశాడనమాట. చూసారా క్రిస్మస్ ట్రీ కూడా ఎంత అందంగా ఉందోనండి. చాలా చాలా బాగా డెకరేట్ చేశారనమాట. చాలా సంతోషం అనిపించింది. ఫోటో అయితే దిగేసి ఇక అక్కడి నుంచి మళ్ళీ మేము లోపల మా వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అంటే మా చెల్లి రావాలన్నమాట. మా చెల్లి రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి అని అందని ఇక మేము లోపలికి అయితే వెళ్దాము, అసలు లోపల ఎలా ఉందో ఏంటో చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళటం అయితే జరుగుతుందనమాట. కానీ అండి లోపలికి వెళితే కళ్ళు చెదిరిపోయినాయండి. చాలా చాలా అందంగా డెకరేట్ చేశారనమాట. క్రిస్మస్ ట్రీ అయితే చాలా పెద్దగా అరేంజ్ చేశారు ఎంట్రన్స్లోనే. తెలిసిందేగా మీకు షాపింగ్ మాల్స్ అంటే ఫెస్టివల్కి ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క విధంగా డెకరేట్ చేస్తారనమాట. సో అది కూడా చూసుకున్నాము. ఇటు సైడ్ ఏమో చక్కగా పిల్లలు ఆడుకునేదనమాట. చాలా బాగుంది. ఇక నేను మా పెద్ద బాబు మేమందరం అయితే లోపలికి అయితే వెళ్ళామన్నమాట. అసలు ఎలా ఉంది ఏంటనేది చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగుందండి. చాలా చాలా అందంగా ఉంది. మన విజయవాడ పరిధిలో ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మన ట్రెండ్ సెట్ మాల్కి అయితే రండి కంపల్సరీగా. చాలా చాలా బాగుంది. అంటే అక్కడ ఐటమ్స్ మనం తీసుకొని తినాలని ఏం లేదండి. అలా చూసి కూడా మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట పిల్లలతో. చాలా సంతోషం అనిపించింది. అక్కడ కూడా నేను పిక్స్ దిగానండి. చూసారా ఎంత పెద్ద ట్రీను, అసలు చాలా చాలా బాగా అనిపించింది. సో ఇక అక్కడ కూడా నేను ఒక 2-3 పిక్స్ అయితే దిగాను అనమాట. నాకు క్రిస్మస్ ట్రీ అంటే చాలా ఇష్టం అనమాట. మీకు తెలిసిందే కదా మనం ఏంటో. ఇక పిక్స్ అయితే దిగేసేసి అక్కడ ఆ ఏరియా అంతా కొంచెం అట్లా చూసుకున్నాం అనమాట. అంటే మా చిన్నబాబు ఏం చేశాడంటే వీడియో అంతా తీయలేకపోయాడు అనమాట. వాడు తక్కువని ఆపేసేసి జేబులో అయితే పెట్టేసేసుకున్నాడు. సో తీసినంత వరకు నేను మీకు చూపించగలుగుతున్నాను అనమాట. చూసారండి ఎంత అందంగా ఆ లైట్లతో మన క్రిస్మస్ ట్రీ, దాని మీద స్టార్స్, అలాగే క్రిస్మస్ తాత చక్కగా చాలా అందంగా డెకరేట్ చేశారు మన ట్రెండ్ సెట్ మాల్లో అయితే. చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు మరి ముఖ్యంగా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి, ఎంజాయ్ చేస్తారనమాట. సో తప్పకుండా మీరు కూడా విజయవాడకు దగ్గరలో ఉంటే కనుక మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్న కంపల్సరీగా వచ్చి విజిట్ అయితే చేయండి. చాలా సంతోషంగా ఫీల్ అవుతారనమాట. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మీరు తప్పకుండా వీడియోని చూసేసేయండి. ఇక మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక మేమైతే కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళటం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అదే చెప్పాడు నెహమ్యా. ఏమని చెప్పాడు? మన బిక్సీ దగ్గర లలిత జ్యువెలర్స్ అని చెప్పాడు. త్వరగా అట్లా కూర్చో అమ్మా, త్వరగా అట్లా కూర్చో. ఎన్ని మొక్కలు తిప్పిందో చూడండి. సో ఇక్కడికి మేము చెప్పాను కంటే మీకు ముందు నో హోటల్లో ఇట్లా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఇట్లా బ్రాండెడ్ ఐటమ్స్ వచ్చేసి ఇట్లా తక్కువ రేట్లకి ఇస్తున్నారు. అంటే 20%, 50% అట్లా తగ్గుతున్నాయి అన్నమాట. సరే ఉంది అని చెప్పేసి అన్నాడని మా బాబు, ఇట్లా ఉన్నాయి మమ్మీ ఆఫర్స్ నడుస్తుంది వెళదాం అని చెప్పేసి అన్నాడని చెప్పేసి వెళ్ళామండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే అసలు మనం అది ఇన్స్టాలో కానీ లేకపోతే మామూలుగా యూట్యూబ్లో కానీ వచ్చే చూసి మనం అక్కడికి వెళ్ళాము అంటే మనం బోల్తా పడినట్టండి అసలు. ఎందుకంటే అసలు అక్కడ మనం అనుకున్న రేట్లో ఒకటి అనుకొని వెళితే మనకి ఇన్స్టాలో కానీ మన యూట్యూబ్లో కానీ ఏంటి అసలు ఫ్లాట్ 70-80% అని చెప్పేసి అంటారా. అక్కడికి వెళ్తే అసలు ఏమి ఉండదండి. ఒక షర్ట్ వచ్చేసేసి అక్కడ దాదాపు 2000, 2500 అట్లా 1500 అట్లా ఉంటుందండి. సో నమ్మి కూడా ఎవరు మోసపోవద్దండి అసలు వెళ్ళి. అంటే మోసపోవద్దు మీన్స్ అక్కడికి వెళ్ళి బోల్తా పడద్దు అసలు. ఎందుకంటే వాళ్ళు చూపించేది ఒకటైతే అక్కడికి వెళ్ళి మనం చేసేది ఒకటవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం హాస్పిటల్ అక్కడికి వెళ్తుంటే అక్కడ రేట్లు చూస్తుంటే మాత్రం మామూలుగా లేవండి, అసలు దద్దరిల్లిపోతున్నాయి. అది కాకుండా సండే అవడంతో అస్సలు చాలా క్లమ్జీనెస్ వచ్చేసింది అక్కడ. నాకైతే చాలా ఇబ్బందిగా కూడా అనిపించేసిందండి. వెళ్ళాంలే కానీ అక్కడికి అసలు
అసలు వెళ్ళాము షాపింగ్ చేసాము అనే ఫీలింగే లేదనమాట. ఒక్కొక్క ఐటెం వచ్చేసి షూస్ అండి, పిల్లలు వేసుకునే షూస్ వచ్చేసి అక్కడ అంటే బ్రాండెడ్ కాబట్టి ఇక మనం ఏం మాట్లాడతాకలేదు, ఇష్టం ఉంటే తీసుకోవడం లేకపోతే వచ్చేసేయడమేలే. కానీ అక్కడ షూస్ వచ్చేసేసి 2000 అండి పిల్లల షూస్ వేసుకునేవి. ఇక నాకైతే అసలు చాలా బాధ అనిపించింది. ఎందుకు అసలు మనం అయితే షాపింగ్ మాల్కి వెళ్తే చక్కగా వాటికి పెట్టే డబ్బులతో మనం 2 జతలు తీసుకోవచ్చు కదా బట్టలు అని చెప్పేసి. ఎందుకంటే మా బడ్జెట్ ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. ఇక 2000 అయినా పర్లేదు, 4000 అయినా పర్లేదు అనుకునే వాళ్ళకైతే తీసేసుకుంటారు, దాంట్లో ఆలోచించాల్సిన పని లేదు. ఇక మేమైతే లోపలికైతే వెళ్ళామన్నమాట. వెళ్ళి చాలా సాడ్గా అయితే బయటకు వచ్చాము. ఇక వెళ్ళిన తర్వాత ఏమైనా తీసుకోకపోతే మా పిల్లలతో ఇబ్బంది కదా అని చెప్పేసి అని వాళ్ళు ఏంటో జాకెట్స్ లాంటివి తీసుకున్నారనమాట, చెరో ఒకటి. ఇక అవి తీసేసుకొని ఇక అక్కడ మేము చాలా నిరాశగా అయితే బయటకు వచ్చామన్నమాట. సండే కావడంతో ఏంటంటేనండి చాలా అసలు ఎంత రష్గా ఉందో, అదిగాక ఫెస్టివల్ సీజన్ ఒకటి నడుస్తుంది. ఏ షాపింగ్ మాల్ అసలు ఖాళీ లేదు. మరేమో ఎక్కడ ఏ షాప్ అయినా సరే అసలు ఏమి ఖాళీ చూస్తున్నారు కదా మీరు, అసలు ఎంత క్రౌడ్ ఎంత ఉందో చూస్తున్నారు కదా. ఇక అక్కడ మేము చాలా సాడ్గా అయితే బయటకు వచ్చామన్నమాట. అన్నీ ఉంటాయి అని చెప్పేసి అని ఇన్స్టాలో అయితే బాగా చెప్పారనమాట. కానీ అక్కడికి వెళ్తే అసలు ఏం లేవండి. సో అయిపోయి ఉండొచ్చు, లేదా మేము లేట్గా వెళ్ళి ఉండొచ్చు అనమాట. సో ఇక అక్కడ నుంచి అయితే మేము డైరెక్ట్గా మన ఫ్యాషన్ ఫ్యాక్టరీ అని చెప్పేసి అక్కడికి కూడా వచ్చామన్నమాట. అక్కడ కూడా అలాగే చాలా క్లమ్జీనెస్ వచ్చేసింది. సో ఓకే, పిల్లలతో వెళ్తున్నాము, మనకి కొంచెము ఓపిక ఉండాలి. వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు అడిగింది చూపిస్తా అంటే వాళ్ళు అడిగినవన్నీ మనం ఇప్పించలేమండి మన బడ్జెట్ ప్రకారం. అయితే వాళ్ళకి అన్ని కొనివ్వలేకపోయినా వాటిని కొంచెం చూపించి వాళ్ళని సంతోషపెడదాంలే అని చెప్పేసి అని అయితే వెళ్ళాము. మా పెద్ద బాబుకి చిన్న బాబుకి అయితే చెప్పాను కానీ హోటల్లోనే వాళ్ళు ఏదో తీసుకున్నారని చెప్పేసి అక్కడైతే అవి తీసేసుకుని ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాపకి బాబుకి బట్టలు అయితే తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చామన్నమాట. కానీ కలర్ బాగుంటుంది, మరేమో అందుట్లో సైజులు తక్కువ ఉంటున్నాయండి. కలర్ బాగుండి కలర్ కాంబినేషన్ ఇంకేమన్నా ఒక 4-5 కలర్స్ ఉన్నాయా అంటే అది లేదండి. ఇక అందుకని అక్కడ చెల్లికైతే నచ్చలేదు అనమాట. సో ఇక అందుకని ఫ్యాషన్ ఫ్యాక్టరీ అని చెప్పేసి అని వెళ్తే అక్కడ లేడీస్వి లేవండి, అన్ని పిల్లలవి ప్లస్ మన జెంట్స్వే ఉన్నాయి అనమాట. సో అక్కడికి వెళ్ళాము, కొంచెం అక్కడ కూడా నిరాశపడ్డాం అనమాట. సో ఓకే అయినా పర్లేదు, చేసాం షాపింగ్ అనేది, తీసుకోకపోయినా చేసాము అనేది అయితే ఉండిందనమాట. సో అక్కడ నుంచి పిల్లల మైండ్ కొంచెం రీఫ్రెష్ అవ్వాలని చెప్పేసి అని మేము మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితే మన ఎగ్జిబిషన్ సేల్ ఒకటి నడుస్తుంది అనమాట. చక్కగా మన డ్వాక్రా బజార్ అని చెప్పేసి అని పెట్టారనమాట. దానికైతే తీసుకెళ్ళాము రెండు పిల్లల్ని. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు చక్కగా చాలా ఎంజాయ్ చేశారండి. చక్కగా ఐస్ క్రీమ్ అది ఇప్పించాము. ఇక వాళ్ళు ఏం తింటారంటే అది ఇప్పించామన్నమాట. అవి తింటా చక్కగా అవన్నీ చూపించుకుంటా ఇన్ని రోజులకి కుదిరిందనమాట మాకు. అది కూడా ఇది పెట్టారని చెప్పేసి అని, డ్వాక్రా బజార్ అనేది పెట్టారని చెప్పేసి అని ఇక వెళ్తాం అయితే జరిగిందనమాట. వెళ్ళిన ప్రతి చోట మనం తీసుకోవాలి, షాపింగ్ చేయాలని రూల్ ఏం లేదండి. మనకి అవైలబుల్గా ఉండి మనకి రీజనబుల్గా అనిపిస్తే మనం తీసుకోవచ్చు, దానిదేం లేదు. సో మేము చక్కగా అన్ని చూసుకుంటూ వెళ్ళాము, పిల్లలకి చూపించాము, పిల్లలకి ఇది కావాల్సింది తినిపించాము. అక్కడ కూడా చక్కగా జరిగిందనమాట. ఇది కూడా మీరు చూసేయండి. ముందు చూద్దాం పదండి, ఇప్పుడు ఏం ఆకలేసింది. భలే ఉన్నాయి కదా. అటు నుంచి మనం వచ్చింది. మట్టి కొండలు ఉన్నాయి, చూద్దాం పదా ఒకసారి. ఈ భలే ఉన్నాయి కదా. ఎంతో ఇది మట్టి కొంటావా, తీసుకుంటావా? అమ్మ ఫోన్ చేసి వస్తుంది. భలే ఉన్నాయి అమ్మ. బయట తినేసి మగా తీవి నువ్వు. ఏమండి ఇవి ఎంత? ఏదన్నా 300? ఇది 300? ఇదా? అది
400 బేరం ఏం లేదా? ఒకసారి చూద్దాం. దేख రుచి మాత్రం ఇవేంటివి? గోడ కార్నర్ లో మనం చిన్న ప్లేట్ కొట్టేసి మనం చూసారా అక్కడ ఏంటంటే వాడు ఏం చేస్తాడు, ఫైబర్లో వస్తాయి, మట్టిలో రావు, కింద వీల్ ఇస్తారు, అది తిరుగుతూ ఉంటుంది అన్నమాట. దాని మిషనరీ ఉంటుంది. గాల్ మతే బొమ్మ కనిపిస్తుందిరా. ఓకే బొమ్మ ఎదురుగా ఉన్నామని చెప్పు, కూర్చొని ఉన్నామని చెప్పు. స్టార్ట్ బాగా రోబిన్ ప్లేట్ చగాయింది వచ్చా ఆవు వెళ్ళండి నానా. పడతావరా? నానా హాయ్ చెప్పు. ఈ బొమ్మ కనపడనే కనపడలే. నేను హ్యాపీగా ఫీల్ అయిన సంఘటన ఏంటంటేనండి, అక్కడ అనుకోకుండా అండి మా బంజారా డ్రెస్సులు అయితే కనిపించినాయి అనమాట. అస్సలు నిజంగా నా ఆనందానికి అవదులేవండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు. నేను చాలా చాలా సంతోషపడ్డాను అనమాట. మా పిల్లలు వద్దు మమ్మీ అన్నా సరే నేను అక్కడికి వెళ్ళి కంపల్సరీగా అవి చూసి వాటిని అంటే తీసేసుకున్నారా గంగ గారు అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. తీసుకోకపోయినా వా డ్రెస్సులను చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. మా చెల్లి వాళ్ళ పాపకైతే తీసుకుందనమాట అండి. అసలు ఎంత బాగున్నాయండి చూసారా. అసలు వాటి అందమే వేరండి. అసలు నిజంగా వాటిని చూడంగానే మా నాయనమ్మ గుర్తొచ్చేసింది అనమాట నాకైతే. ఎందుకంటే మా నాయనమ్మ డ్రెస్ సేమ్ అలాంటి డ్రెస్లే వేసుకునేది అనమాట. చాలా చాలా సంతోషం అనిపించిందండి అసలు నాకు. అంటే విజయవాడలో దొరికితే ఏమో నాకు తెలియదండి, నేను ఎప్పుడు అయితే వాటిని చూడలేదనమాట. ఇట్లా ఏమన్నా ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు పెడతా ఉంటారు కదండి. సో అందుకని అవి కూడా అనుకోకుండా తగిలినాయి. మా పెద్ద పాప బెల్ట్ కావాలని చెప్పేసి అన్నాడని చెప్పేసి అటు సైడ్ అయితే వెళ్ళడం జరిగిందనమాట. మేము అంటే మొత్తం పెట్టారండి ఆ సర్కిల్ అంతా. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కొట్లన్నీ చక్కగా షాప్స్ అన్ని పెట్టేసేసుకొని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకొని వాళ్ళు సేల్ అయితే చేసుకుంటారనమాట. అసలు అది చూడంగానైతే నాకైతే నా మనస్సు నిండిపోయిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా బంజారా డ్రెస్ని చూశారనమాట. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా నడుస్తుంది. ఇక ఈ షాపింగ్ అయితే ఇక్కడ ఇవన్నీ చూసేసేసుకొని ఇక మేము చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట.
అక్కడ కూడా కొన్ని ఏదో తీసేసుకున్నారు అనమాట, వాళ్ళకి నచ్చినవి శారీస్ అని అవన్నీ తీసేసుకున్నారు అనమాట. సో ఇవి అక్కడ కూడా చూసేసుకుని ఇక మేము డైరెక్ట్గా ఈటు స్ట్రీట్కి అయితే వచ్చేసామండి. పిల్లలు ఏమైనా తింటాం మమ్మీ ఆకలేస్తుంది, మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా ఆకలేస్తుంది అన్నారని చెప్పేసి అని ఇక మేము పిల్లల్ని తీసుకొని ఈటు స్ట్రీట్కి అయితే వచ్చేసేసామన్నమాట. చాలా బాగుందండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు చక్కగా వచ్చి. పిల్లలు కావాల్సింది వాళ్ళు ఏం తింటారంటే అది వాళ్ళకి ఇప్పిస్తామన్నమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, తీసుకువెళ్ళినందుకు వాళ్ళు చక్కగా సాటిస్ఫై అయ్యారు, హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారనమాట. చాలా సంతోషం అనిపించింది. ఇక ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు పిల్లలకి మనం అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలన్నమాట కంపల్సరీగా. ఎంతసేపటికి చదవాలి చదువుకోవాలి అని చెప్పేసి వాళ్ళని మనం విసిగించకూడదు. అలాగే ఇంట్లోనే వాళ్ళని ఉంచేసేసి వాళ్ళ మైండ్ని మనం పాడు చేయకూడదు అనమాట. అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తూ ఉంటే వాళ్ళకు కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అలాగే చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. అబ్బా మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు మమ్మల్ని అని చెప్పేసి అని అనుకుంటారు. ఇక వాళ్ళని మనం ఎంతసేపటికి కట్టి పడేసేద్దాం అనే ఉద్దేశం మాత్రం మన మైండ్లో అస్సలు రాకూడదండి. ఎందుకు అంటే మనం వాళ్ళని అంత కఠినంగా మనం వాళ్ళని చూసామనుకోండి, మన పట్ల ఉన్నపాటి చిన్న ఆలోచన కూడా ఏంటంటే మన మీద లేనిపోని డౌట్స్ అనేవి క్రియేట్ చేసేస్తూ ఉంటుంది మనం ప్రవర్తించే తీరుని బట్టి. సో అలా ఉండకుండా వాళ్ళని కూడా మనం తీసుకువెళ్తూ ఉండాలి. వాళ్ళతో మనం కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇదేదో నేను మీకు లెక్చర్ ఇవ్వడాకని చెప్పట్లేదండి, నాకు తోచింది ఒక చిన్న ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో అందరు ఫ్యామిలీస్ అలాగే ఉంటారు ఆల్మోస్ట్, నేను కాదంటలేదు. చక్కగా మనం పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. మన ఫ్యామిలీకి, మన యూట్యూబ్ ఫ్యామిలీకి అనమాట, మన సబ్స్క్రైబర్స్ అందరికీ. ఇక ఇక్కడైతే చక్కగా చూసారు కండి, అసలు ఎంతో ఫేమస్ అయిన నేతి ఇడ్లీ అనమాట అండి. చిన్న ఇడ్లీ, నేతి ఇడ్లీ అసలు నిజంగా అండి టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది. ఇక్కడైతే నేను తినలేదు, చెల్లి వాళ్ళ పాప, బాబు అలాగే మా అను అయితే తిన్నారనమాట. నేనైతే బాదం పాలు తీసుకున్నాను. నిజంగా అండి అందరు బాదం పాలు, అప్సరా బాదం పాలు అని చెప్పేసి అని పేరు అనమాట. అసలు ఆ బ్రదర్ అయితే ఎంత చక్కగా చేసి ఇచ్చారో, రేటు కూడా రీజనబుల్లేనండి, చాలా చాలా టేస్ట్గా ఉందన్నమాట. నేనేంటంటే జలుబుగా ఉండి అయినా సరే అక్కడ టేస్ట్ చాలా బాగుంది, చాలా ఫేమస్ ఇదని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను కూడా ఒక బాదం పాలు అయితే తీసుకున్నాను. 50 రూపీస్ అండి కాస్ట్ వచ్చేసేసి. అసలు టేస్ట్ అయితే అల్టిమేట్ అండి, అంతే ఇక మాట్లాడే పని లేదనమాట. అంత బాగుంది టేస్ట్ కూడా, చాలా చాలా బాగుంది. చెల్లి వాళ్ళ పిల్లలు టిఫిన్లు అయితే చేస్తున్నారు, ఇక నేనైతే బాదం పాలు అయితే తాగాను అనమాట. మా పిల్లలు అయితే ఆకలేస్తుందని అని చెప్పేసి అన్నారని చెప్పేసి వాళ్ళకైతే నేను వాళ్ళు ఏం అడిగినా కాదనకుండా ఇప్పించాను అనమాట. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నేను కూడా చాలా హ్యాపీ అనమాట. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఇక ఇలా జరిగిందండి మా షాపింగ్ మాల్ అయితే. మా షాపింగ్ అయితే అట్లా అటు వెళ్ళటము, అటు నుంచి ఇటు రావడము, పిల్లలతో స్పెండ్ చేయడం అనేది చాలా సంతోషం అనిపించింది. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటానండి నేను. మీకు నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా ఇంకా ఏమైనా బెటర్గా తీసుంటే బాగుండు గంగ గారు, ఇంకా క్లియర్గా చూపిస్తే బాగుండు గంగ గారు అని చెప్పేసి అనే ఆలోచన మీకుంటే కనుక తప్పకుండా కమెంట్ చేయండి. సో నాకు వీలైనంత వరకు, నేను తీయగలిగినంత వరకు తీసానండి వీడియోనైతే. ఎందుకు అంటే మీకు కూడా చూపించాలి, మీకు కూడా ఒక అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని అయితే షేర్ చేయడం జరుగుతుందనమాట. నేను మీకు ముందు కూడా చెప్పానండి, మ్యాక్సిమం ఈ మంత్ అన్నీ కూడా మనకి ఇలాంటి వ్లాగ్సే వస్తూ ఉంటాయి, ఇలాంటి వీడియోసే వస్తూ ఉంటాయి. కుకింగ్ వీడియోస్ అనేవి కొంచెం తక్కువగా వస్తాయి అనమాట. ఎందుకు అంటే ఇది మనకి ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది కాబట్టి మేము ఎక్కువ బయటికి వెళ్ళే పనులే కానీ, ప్రేయర్స్కి వెళ్ళే కానీ, లేకపోతే మా కజిన్స్ వాళ్ళందరూ, మా ఆంటీ వాళ్ళందరూ ప్రేయర్స్ పెట్టుకుంటారు కదా, ఆ వీడియోస్ ఎక్కువ తీయడం జరుగుతుందనమాట. సో కుకింగ్ వీడియోస్ రావట్లేదని చెప్పేసి ఎవ్వరు కూడా ఇదవ్వద్దు, కంపల్సరీగా అవి కూడా వస్తాయి. ఇక మేమైతే ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. అంతా చూసేసుకున్నాము, అంటే ఈటు స్ట్రీట్ అంతా చూపిస్తాం కుదరదు కదండి, ఎక్కడ మెయిన్గా అయితే చూపిస్తాం జరిగిందనమాట. ఇక నేను కూడా నైట్ భోజనం చేయను కాబట్టి నేను కూడా టిఫిన్ చేసేద్దామని చెప్పేసి అని ఇక ముందుకు అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఎంట్రన్స్లోనే ఉందన్నమాట నేతి ఇడ్లీ, అక్కడ కూడా అమ్ముతున్నారు. ఇక చక్కగా నేను కూడా ఒక ప్లేట్ వచ్చేసి అక్కడ 40 రూపీస్ అన్నారండి. రీజనబుల్ అనిపించింది నాకు. చక్కగా దాని మీద కారపొడి, అలాగే మన చట్నీ, అలాగే నెయ్యి వేసి ఇచ్చారనమాట. చాలా బాగుంది, అన్నీ చూపించుకుంటూ వస్తున్నాను మీకు. సో మీకు అంటే మన విజయవాడలో ఉన్న వాళ్ళైతే అందరూ వెళ్ళే ఉంటారు, కాదంటలేదు. వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో చూసారు కండి, ఇక్కడైతే నేను టిఫిన్ అయితే తీసుకున్నాను అనమాట. వేడిగా ఉన్న ఇడ్లీ అయితే
ఆ అన్న అయితే అసలు చాలా చక్కగా పైన ఘీ వేశాడు, చట్నీ అలాగే ఇడ్లీ కూడా చక్కగా దీని పేరు తేజస్విని చిట్టిని ఇడ్లీ అన్నమాట. అలాగే వెన్న దోశలు కూడా ఉన్నాయంట. అన్న కూడా చక్కగా ప్లేట్లో పెట్టించారనమాట. ఇక నేనైతే తింటున్నాను అవి. మా అన్నను కూడా తినమని చెప్తున్నాను. ఇంటికాడ భోజనం ఏమైతే ఉండదో మళ్ళీ అంటే అమ్మ అరుస్తుంది, నువ్వు కూడా తినేసేసి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక నాకు వద్దులే నేను తిన్ను అని చెప్పింది అనమాట. సో ఇక మేమైతే తినేసామంట. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మన కొబ్బరిలో ఉంటుంది కదా, దాని పేరు నాకు గుర్తుకు రావట్లేదు, అది కూడా తీసుకున్నాము. 50 రూపీస్ అన్నారు. ఇక అది కూడా తీసేసుకొని ఇక మేము మా చిన్న బాబేమో మన ఫ్రూట్స్ అది తీసుకున్నాడు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియోని తప్పకుండా పూర్తిగా చూసి లైక్ అనేది చేయండి కంపల్సరీగా. వీడియోని చూస్తున్నారులే కానీ లైక్ అనేది చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి దయచేసి. అలాగే అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. అలాగే అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ కూడా. మీరు మీ ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే క్రిస్మస్ బాగా జరుపుకోండి, అలాగే న్యూ ఇయర్ కూడా బాగా జరుపుకోండి. ఎలా జరుపుకున్నారు, ఏమేమి ఐటమ్స్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. అందరికీ మన యూట్యూబ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మెయిన్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, అలాగే హ్యాపీ క్రిస్మస్. అలాగేనా, అందరు హ్యాపీగా ఉండండి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని గంగా అనమాట. సో అందరు నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండి 50 రూపాయలు. అంకుల్ కూడా హై చెప్పండి మరి. అంకుల్ మీ షాప్ పేరేం లేదా? షాప్ పేరేం లేదా? అవునా? బాయ్ అంకుల్.